సడన్గా ఆల్కహాల్ అడిక్షన్. కొన్ని కుటుంబాల్లో ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా నార్మల్గా ఉన్నాడు, చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, ఫ్యామిలీ మైండెడ్, కానీ కొద్ది రోజులుగా సడన్గా అతనిలో పెద్ద మార్పు వచ్చేసింది. కొన్ని నెలల నుంచి ఆల్కహాల్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. అప్పుడేంటి ఫ్యామిలీ మొత్తం అందరు కూడా షాక్ అయిపోతారు. ఇంతకాలం ఇంత బాగా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఇంత ఇలా మారిపోయారు ఏంటి? కొంతమంది దీన్ని ఒక వాస్తు యాంగిల్ కూడా చూడడం మొదలు పెడతారు. ఇంట్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, ఏమైనా దిక్కుల్లో దోషం ఉందా? కానీ దీనికి ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇలా సడన్గా ఒక మనిషి ఆల్కహాల్కి సడన్గా అడిక్ట్ అయిపోవడానికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయని నేను చాలా గమనించాను. ఒక మనిషి సడన్గా ఆల్కహాల్కి అలవాటు పడిపోవడానికి అంటే అడిక్ట్ అయిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటే కారణం అని కాదు, చాలా హిడెన్ రీజన్స్ కూడా ఉంటాయి. అస్సలు కారణం చాలాసార్లు అసలు బయటకు కనిపించదు. కొన్నిసార్లు ఏంటంటే మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ ప్రెషర్, లోన్లీనెస్, ఎమోషనల్గా హర్ట్ అవ్వడం, ఫ్యామిలీ టెన్షన్స్, డిప్రెషన్ లేదా యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడం, లేదా కంపెనీ అంటే చెడు స్నేహితులతో తిరగడం. కొంతమందికి పెద్దవాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ ఎంటీనెస్ కూడా ఉంటుంది. సడన్గా రిటైర్ అయిపోతారు, ఏ పని ఉండదు, ఇంకేం బాధ్యతలు అంటూ ఏం లేకుండా అయిపోతాయి. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అయిపోతుంటాయి కొన్నిసార్లు. ఇవన్నీ కూడా స్లోలీ బిహేవియర్ పైన చాలా చేంజెస్ చూపిస్తాయి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బయటికి నవ్వుతూ కనిపించినా లోపల వీళ్ళంతా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దీన్ని మనం వాస్తు యాంగిల్లో చూస్తే ఇంటి అట్మాస్ఫియర్లో ఏదో ఒక చిన్న చేంజ్ రావడం, అది మైండ్ సెట్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండడం. స్పెషల్లీ ఏమవుతుందంటే సడన్గా ఇల్లు మారడం, రెంటెడ్ హౌస్లోకి వెళ్ళిపోవడం, లేదా ఒక రూమ్ మార్చడం, స్లీపింగ్ డైరెక్షన్లో పడుకోవడంలో పొజిషన్ మార్చడం, లేదా ఈశాన్యం లేదా దోషం బ్లాక్ అయిపోవడం, వాయువుల్లో ఉత్తర వాయువుల్లో చేంజెస్ రావడం, అలాగే నైరుతి కాస్త వీక్ అవడం. ఇవన్నీ కూడా హోమ్ అట్మాస్ఫియర్ పైన చాలా స్ట్రెస్ చూపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మెంటల్గా చాలా డిస్కంఫర్ట్, దాని ద్వారా చాలా డిస్కంఫర్ట్ పెరుగుతుంది. కొందరిళ్లలో సూర్య రశ్మి అంటూ ఉండదు, బాగా చీకటిగా ఉంటుంది, అసలు ఎయిర్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది, క్రాస్ వెంటిలేషన్ అసలుగా ఉండదు, గుమ్మాలన్నీ కూడా అస్తవ్యస్తంగా నిజ స్థానంలో ఉంటాయి. అంటే సడన్గా అక్కడ మార్పు రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఏమైనా చేంజెస్ చేసి ఉండొచ్చు, లేదా రెంట్కున్న వాళ్ళు ఇంకొక కొత్త ఇంట్లోకి మారచ్చు, ఉన్న ఇంట్లో ఏమైనా చేంజెస్ కూడా అవ్వచ్చు అక్కడ. ఇవన్నీ కూడా ఒక మనిషి సడన్గా అంటే ఇన్నాళ్ళు బాగుండి సడన్గా ఆల్కహాలిక్గా మారిపోవడానికి ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రెషర్, మెంటల్ టెన్షన్స్, ఎవరికి చెప్పుకోలేని టెన్షన్స్, ఎమోషనల్లీ హర్ట్ అవ్వడం, లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, నైరుతిలో కాస్త వీక్గా ఉండడం, వాయువుల్లో దోషం అవడం, లేదా ఈశాన్యంలో దోషభరితం అవడం. ఇవన్నీ కూడా మనిషి పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ అక్యురేట్ రీజన్ తెలుసుకోవాలనుకుంటే నేను స్టార్ట్ చేయబోయే విశ్వకర్మ వాస్తు కోర్సెస్లో, ఫౌండేషన్స్ కోర్సులో జాయిన్ అవుతే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను. 40 years అనుభవంతో, నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, లేదా ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్యస్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు,
భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది, విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్ర అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి, ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌ. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సైడ్